కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు. అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని చంద్రబాబు అబాసుపాలు చేస్తున్నారన్నారు. ఒకవైపున క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది. 40,000 రావాల్సిన చోట 10,000 ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు, 30,000 మోసం చేసి. మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే వచ్చి ఇన్పుట్ సబ్సిడీలు రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీంలో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్న పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తా ఉన్నాడు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్ లో మేము ఈ ప్లాంట్ ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్ కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్ లో సిట్ రాసింది. మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే గాని నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? టీటీడీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్ లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? 104, 108 కూడా స్కామ్ గా మార్చేసినారు. 5 కోట్ల నెట్వర్క్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్ లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. దిస్ ఇస్ ద ప్లైట్. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు. అది కూడా డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ గా మారుస్తూ ఈ